ఆంధ్రప్రదేశ్లోని తొలిసారిగా ఒంగోలులో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కిల్ డెవలప్మెంట్ను ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పీఎంకేవీవై ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ పథకంను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ స్కీమ్ కింద శిక్షణ సమయంలోనే నెలకు 7,500 రూపాయలు స్టైఫండ్ ఇస్తారని, శిక్షణ తర్వాత ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుందని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో జిల్లాలో కనీసం 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ అవకాశం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ ఉపయోగించుకొని త్వరలోనే, ఇది కేవలం అవగాహన సదస్సు ఈరోజు పెట్టింది, త్వరలోనే ఒక నెల 15 రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కంబైన్డ్ జాబ్ మేళా కార్యక్రమం కూడా. ఎందుకంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో మనం పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. సుమారు 7,800 మంది జాబ్ మేళాకు వస్తే నిరుద్యోగ యువకులు సుమారు 1,200 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. మిగతా 6,500 మందికి కేవలం స్కిల్ డెవలప్మెంట్ లేకనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. కాబట్టి దానికే ఆ రోజు నుంచి కృషి చేస్తూ వస్తే ఈ రోజుకు ఒక కార్యరూపం దాల్చింది. త్వరలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒంగోలులో మా ఆధ్వర్యంలోనే స్టార్ట్ అవబోతుంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంపెనీలు, సింక్రో సర్వ్ అనే ప్రైవేట్ ఐటీ కంపెనీ ఈ లోకల్ పార్ట్నర్గా తీసుకొచ్చాం. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ కల్పించారు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ మనోజ్. మన జిల్లాలో ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నారు? నెక్స్ట్ 2 yearsలో, దట్స్ వాట్ ఐ టోల్డ్ దెమ్ నౌ ఇన్ ఆన్ ది డయాస్. నెక్స్ట్ 2 yearsలో మార్చ్ 2016 to 2018 మార్చ్ అట్లీస్ట్ మినిమం మన జిల్లా నుంచి ఒక 5,000 ఉద్యోగాలు